వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మార్చి 1న మాదిగల అమరవీరుల దినోత్సవం జరుపుకోవాలంటూ కూడా ఒకవైపు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారు దీనికి పిలుపునిచ్చారు. దీని గురించి మనతో మాట్లాడడానికి మందకృష్ణ మాదిగ గారు వారితో మాట్లాడదాం. మార్చి 1న మాదిగల అమరవీరుల దినోత్సవం జరుపుకోవాలంటున్నారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారా? ఏమన్నారు ఆయన కలిసినప్పుడు? 2009లో మార్చి 1న ఫిబ్రవరి 8న గాంధీ భవన్ ఘటన జరిగింది. అంటే ఎస్సీ వర్గీకరణ చేస్తామని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నది. చేయకపోవడం వల్ల మాదిగ యువతలో పెరిగిన ఆవేదన అగ్రంగా మారి 2 చోట్ల నిరసనలకు దారితీసింది. ఒకటి గౌరవ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఆ రోజు పరేడ్ గ్రౌండ్లో మీటింగ్ పెడుతున్న క్రమంలో అక్కడ ఎంఆర్పీఎస్ కార్యకర్తలు బలమైన నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అక్కడ మీటింగ్ త్వరగా పూర్తి చేసుకున్నారు, రద్దు అయిపోయింది. అదే సమయంలో ఈ ఆవేదన అగ్రంగా మారి గాంధీ భవన్ దాకా వెళ్ళింది. గాంధీ భవన్ ఘటనలో మా పిల్లలు మార్చి 1న సురేందర్ చనిపోవడం జరిగింది. ఆ విధంగా 2010 మార్చి 1 నుంచి ప్రతి సంవత్సరం మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా నిర్వహించడం జరుగుతుంది. దాన్ని ఇప్పుడు వర్గీకరణ కీలక దశలో ఉన్న సమయంలో, వారి ఆకాంక్షలు నెరవేరబోతున్న సమయంలో, అమరుల త్యాగాలకు ఫలితం రాబోతున్న సమయంలో గ్రామాన వాళ్ళను స్మరించుకోవడం అనేది మనందరి బాధ్యతగా, వారి ఆశయాలను కొనసాగింపులో భాగంగా మనం ముందుకు సాగాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రతి మార్చి 1న ఏదైతే అమరవీరుల దినోత్సవం జరుపుతున్నామో దీన్ని మరింత ఘనంగా గ్రామస్థాయిలో ప్రతి కుటుంబం పాల్గొనే విధంగా చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ మధ్య కాలంలో 1000 గొంతులు లక్ష డప్పుల కార్యక్రమం కూడా మీరు తలపెట్టారు. కానీ ఒకవైపు పర్మిషన్ ఇవ్వాలి, అనంతరం రద్దు చేసుకున్నారు. ఇప్పుడు ఇది ఏదైతే ఎల్లుండి జరిపే దినోత్సవం కూడా పర్మిషన్ ఇస్తారా, ఇవ్వరా? దీనిపైన ఏ విధంగా ఉంటుంది? అది హైదరాబాద్లో నిర్వహించే ప్రదర్శన, అది హైదరాబాద్లో నిర్వహించేది కాదు. మార్చి 1 అనేది అది యథావేదిగా ప్రతి గ్రామంలో జరిగేది. అది ప్రతి సంవత్సరం మేము చేసుకుంటున్నాం. దానికి ప్రభుత్వ పరంగా మాకు ఇబ్బందులు ఉంటాయని మేము అనుకోము. ఆ కార్యక్రమం 1,00,000 డప్పులు అనే కార్యక్రమం హైదరాబాద్ నగరానికి రాకుండా ఆ రోజు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఇది హైదరాబాద్లో నిర్వహించే కార్యక్రమం కాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎంఆర్పీఎస్ ఉనికి, ఎంఆర్పీఎస్ సంఘం ఎక్కడెక్కడైతే ఉన్నదో అన్ని రాష్ట్రాల్లో మార్చి 1న అమరవీరుల దినోత్సవం జరపడం అనేది ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నాం. మన మంత్రి దామోదర్ రాజనరసింహ 7 కుటుంబాలకు అమరులైనటువంటి వాళ్ళకి 5 లక్షలు కూడా ఇచ్చారు. అందులో మీరెందుకు లేరు? ఎందుకంటే మీరే వ్యవస్థాపకులు, మీరెందుకు లేరు? ఎందుకు ఎస్సీ వర్గీకరణలో అమరులైన వారికి ఇచ్చామని చెప్తున్నారు. ఓకే, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేయకపోవడం వల్ల జరిగిన ఘటన అది. ఓకే, ఆ ఘటన జరగడానికి కారణం ఆనాడు కాంగ్రెస్ చేయకపోవడమే ప్రధాన కారణం అనే విషయం అర్థమవుతుంది. ఆ ఘటన జరిగింది ఎప్పుడు? 2009లో. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఎప్పుడు? 2025లో కదా. ఎన్నేళ్ళు అవుతుంది? 2009 25 అంటే 16 ఏళ్ళు కదా, 16-17 ఏళ్ళు అవుతుంది. బహుశా మరి 17 ఏళ్ళు కదా. వాళ్ళు ఎందుకు ఈ బాధ్యత తీసుకోలేకపోయారు? మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారిని కలిసి 25 లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేశాము. వాళ్ళ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశాము. వాళ్ళ గృహ వసతి కల్పించాలని డిమాండ్ చేశాము. అదే సమయంలో అమరుల స్తూపం కోసం ప్రభుత్వ స్థలం కేటాయించాలని కూడా డిమాండ్ చేశాము. మేము పెట్టిన డిమాండ్, విజ్ఞప్తి అనేది ముఖ్యమంత్రి పరిధిలో ఉన్నది ఇప్పటికీ. సరే, ఈలోపు మరి ప్రభుత్వం నుండి ఇచ్చారా, వ్యక్తిగతంగా ఇచ్చారా, ఎందుకు ఇచ్చిండ్రా అనే విషయం మేము అడగం. కానీ ఎవరి నుండి ఇచ్చారనే విషయం వాళ్ళు తేల్చాల్సిన అవసరం మాత్రం వాళ్ళకున్నదండి. ఇవ్వండి. ఒక ఏంటంటే, ఎవరైనా ఇప్పుడు ఆ అమరుల కుటుంబాలను ఆదుకోవడానికి నువ్వే కాదు, ఎవరు సాయం చేసినా కూడా అమరుల కుటుంబాలకు వెళ్ళాల్సిందే. అది సమస్య కాదు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు మేము అడుగుతున్న దాంట్లో మాదిగల గురించి అడుగుతున్నాం. ఇప్పుడు మాదిగ అమరవీరులు మాదిగలకు మంత్రివర్గంలో స్థానం ఉండాలని కోరుకుంటారా లేదా? ఇప్పుడు మేము డబ్బులు ఇచ్చి మరి మంత్రివర్గంలో మాదిగలకు స్థానం ఉండద్దని అనుకోవాలా? ఒకవేళ డబ్బులు ఇస్తే మాదిగలకు మంత్రివర్గంలో స్థానం ఉండాలని కోరుకోవాలన్నా వద్దా కదా? ఇప్పుడు ఎవరైతే 5 లక్షలు ఇచ్చినామని చెప్పుకుంటున్నారో కదా, నేను పెట్టుతున్న డిమాండ్ను సమర్థిస్తాడా లేదా? ఏంటిది? మాదిగలకు మరో 2 మంత్రివర్గంలో చోటు కల్పించాలని మాదిగ ఉద్యమకారుడిగా నేను డిమాండ్ చేస్తున్నా కదా. ఇప్పుడు 5 లక్షలు ఇచ్చాను కాబట్టి నేను ఒక్కనుంటే చాలా అనుకుంటారా కదా?
లేదు మాదిగల ప్రాతినిధ్యం పెరగాల్సిందే అని చెప్పి అనుకుంటారా? దీన్ని వివరణ ఇస్తే మిగతా విషయాలు నేను మాట్లాడతాను. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ బిల్లుపై అనేక తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఏబిసిడి గ్రూప్లో డి తీసేశారు, ఇంకోటి 11% నుంచి 9%. దీనిపైన ఏ విధంగా పోరాడుతున్నారు? ఎప్పుడు మీ పోరాటానికి ఫుల్ స్టాప్ పడుతుంది? ఇప్పుడేందమ్మా, ఇప్పుడు సూత్రబద్ధంగా ఎస్సీ వర్గీకరణను ఆమోదించడమే కమిషన్ న్యాయబద్ధతను గుర్తించింది. సబ్ కమిటీ అదే చేసింది, క్యాబినెట్ అదే చేసింది, ప్రభుత్వం శాసన మండలి శాసనం అదే చేసింది. అంటే మేజర్ వర్క్ అయిపోయింది. కానీ రిజర్వేషన్ల ప్రక్రియలో, వర్గీకరణ ప్రక్రియలో కూర్పు విషయంలోనూ, రిజర్వేషన్ల పర్సెంటేజ్ విషయంలోనూ, అదే సమయంలో అన్ని వర్గాలకు న్యాయం చేసే విషయంలోనూ అక్కడ కొన్ని లోపాలు జరిగిన విషయం అంశాల వారిగా మేము ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది, మన కమిషన్ ముందు పెట్టడం జరిగింది. అరే, ఒక పెద్ద ఆశయం నెరవేరబోతున్న సమయంలో చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది కదా. కాబట్టి జరిగిన లోపాలు ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించి ఆ లోపాలు సరిచేసి ముందుకెళ్తే ప్రభుత్వానికి మంచిది, అందరికీ మంచిది. పులి స్టాప్ పడుతుందని మేము అనుకుంటున్నాం, పడాలని మేము కోరుకుంటున్నాం. మార్చి 1 నుంచి నిరసన కార్యక్రమం కాదు, మేము చెప్తున్నాం కదా, గతంలో లోపాలను సరిచేసి వర్గీకరణ ప్రక్రియ చేపట్టాలి. ఏ కులానికి అసంతృప్తి ఉండకుండా చూసుకోవాలి. 2, మంత్రివర్గంలో ఇద్దరికి మాదిగలకు చోటు కల్పించాలి. అది కూడా నేను మాదిగ అని ధైర్యంగా చెప్పే వాళ్ళకు, మాదిగల సాంస్కృతిక వాయిద్యం డప్పు కొట్టాల్సిందేనని అనేవాళ్లకు అందులో చోటు కల్పించాలి. రేపు గెలిచిన మా మాదిగ ఎమ్మెల్యేలో అప్పుడు మా పోటీ జరుగుతుంది, డప్పు కొట్టే పోటీ జరుగుతుంది, నేను మాదిగని చెప్పుకోవడం గర్వకారణంగా పోటీ జరుగుతుంది. అప్పుడు ఎవరు వెనుకబడిపోతారో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. పలానైనా మాదిగ అని చెప్పి ఇంకోటి సర్టిఫికెట్ ఇవ్వడం ఎందుకు? నేను మాదిగ అని వాళ్ళే చెప్పాలి కదా. పలానైనా మాదిగే, ఇప్పుడున్న మంత్రి మాదిగే అని చెప్పి బయట వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తాను. బయట వాళ్ళు చాలామంది సర్టిఫికెట్ ఇస్తుండే కానీ నేను మాదిగా అని చెప్పి తనే అంటలేడు. ఓకే, తన కులం మాదిగా అయినప్పుడు నేను మాదిగా అని చెప్పడానికి సిగ్గెందుకు, బాధ ఎందుకు, భయం ఎందుకు? నంబర్ 1. ఓకే, మాదిగల సాంస్కృతిక వాయిద్యం డప్పు. ఓకే, డప్పు రోజు కొట్టాలని ఎవరు చెప్పరు, కానీ అవసరమైన సమయంలో డప్పు కొట్టుకోవడం అనేది మన సాంస్కృతిక వాయిద్యమే కదా. కాబట్టి డప్పు కొట్టేటోళ్ళు కావాలి, మాదిగాని చెప్పుకునేటోళ్ళు కావాలి. ఈ ఇప్పుడు గెలిచిన వాళ్ళలో ఎవరో వాళ్ళని ఐడెంటిఫై చేసి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. 3వదికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఏబీసీ వరకే, 3 గ్రూపుల వరకు పరిమితం కాకుండా 4వ గ్రూపు కూడా ఉండాలి. దానికి ఏబిసిడి అని పేరు పెట్టి అందరికీ న్యాయం చేసే విధంగా ఉండాలి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా మా సాంస్కృతిక ప్రదర్శన జరపడానికి ముఖ్యమంత్రి గారు కొంత నిర్ణయం తీసుకోవాల్సిందిగా, సానుకూలంగా స్పందించాల్సిందిగా కోరుతున్నా. ఈ డిమాండ్స్పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? మార్చి 10 వరకు ఎట్లాగో గడువు కమిషన్కు ఉన్నది. మేము ఆ గడువులోపు మా ఆకాంక్షలు తెలియజేసే విధంగా ప్రదర్శన చేస్తాం. ఓకే, ఆ లోపు అన్ని విషయాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయని అనుకుంటున్నాం. కాకపోతే భవిష్యత్ కార్యాచరణ 11 నుంచి తీసుకోవాల్సి వస్తుంది. సో మొత్తం మీద మార్చి 1న మాదిగల అమరుల దినోత్సవం అనేది జరుపుకుంటాం. దీనికి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి. ఇంకోటి క్యాబినెట్లో 2 మంత్రులకు చోటు దక్కాలి. దీనిపై మేము పోరాటం చేసాం. మార్చి 1న జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మాదిగల అమరుల దినోత్సవం ఘనంగా జరుపుతామంటూ కూడా ఒకవైపు మందకృష్ణ మాదిగ చెప్తున్నారు. కెనపర్సన్ అజయ్తో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.